తిమ్మిని బమ్మి చేయటం తమకే సాధ్యమని నిరూపించారు రెవెన్యూ అధికారులు. భోగాపురం విమానాశ్రయం కోసం భూసేకరణలో సాగు భూముల కంటే బీడు భూములకు ఎక్కువ విలువ కట్టిన ఘనత సాధించారు. ఈ విధంగానే పరిహార ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిని ఉన్నతాధికారులు పరిశీలించి నిలదీస్తే విచిత్రమైన సాకులు చెప్పటమూ వారికే చెల్లింది. బీడు భూములతో పోల్చితే సాగుకు యోగ్యమైన భూములకు ఎక్కడైనా విలువ ఎక్కువ ఉంటుంది. కానీ మన అధికారులు మాత్రం బీడు భూములదే ఎక్కువ విలువని తేల్చారు. భోగాపురం విమానాశ్రయం కోసం చేపట్టే భూసేకరణ ప్రక్రియలో మన అధికారులు ఈ వింత విధానానికి తెరలేపారు. ఉత్తరాంధ్రలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన అంతర్జాతీయ విమానాశ్రయానికి విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో భూములను సేకరించాలని నిర్ణయించారు. విమానాశ్రయానికి 5,311 ఎకరాలు అవసరం అవుతుందని లెక్కించారు. ఇందులో ప్రైవేటు వ్యక్తుల నుంచి 3,685.31 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములు 646.38 ఎకరాలు, అసైన్డ్ భూములు 296.06 ఎకరాల మేర ఉంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాసం పరిహారం చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ బాధ్యతను 3 ఉప కలెక్టర్లకు అప్పగించింది. 12 గ్రామాలపై సేకరణ ప్రభావం ఉంటుంది. భూముల పరిహారంపై అక్కడి రైతులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశంతో పాటు పరిహార ప్రతిపాదనలను అధికారులు తాజాగా ప్రభుత్వానికి పంపించారు. గూడెపు వలస, కంచేరు, కవులవాడ గ్రామాలకు సంబంధించిన పరిహారం ప్రతిపాదనలను పరిశీలించిన ఉన్నతాధికారులు విస్తుపోయారు. సాగు భూముల కంటే బీడు భూములకే ఎక్కువ విలువ కట్టి చూపడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. రెండింటి మధ్య 5 లక్షల రూపాయల వరకు వ్యత్యాసమున్నట్లు సమాచారం. దీనిపై సంబంధిత అధికారుల్ని ప్రశ్నిస్తే బీడు భూముల్లో వ్యవసాయం చేయకపోయినా అవి రోడ్డుకు సమీపంలో ఉన్నాయని సమాధానం ఇచ్చారట. వాణిజ్యపరంగా విలువైనవి కాబట్టి ఆ విధంగా లెక్క కట్టినట్లు వివరించారని తెలిసింది. భోగాపురం విమానాశ్రయం భూసేకరణ అంశాలపై ఇవాళ విజయవాడలో జరిగే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ అంశాల్ని ప్రస్తావించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.